అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, మెసేజ్లు చేస్తున్న వాళ్ళకి, మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియో చూశాను, కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ మీట్. తెలంగాణ వాళ్ళ ఇష్యూస్ పైన వారు పోరాడుతున్నారు, ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న బంధాన్ని బాగా ఎక్స్పోజ్ చేశారు కల్వకుంట్ల కవిత గారు. ఒక యాక్సిడెంట్ గురించి మనం అంతా మాట్లాడుకున్నాం. లింగమనేని సంజోస్, సన్ ఆఫ్ లింగమనేని రమేష్, జనసేన ఎంపీ, కూటమి ఎంపీ, వాళ్ళ అబ్బాయి రద్దీగా ఉన్న సిటీ సెంటర్లో 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో కారును డ్రైవ్ చేసి, 6 కోట్ల ఖరీదైన కారును డ్రైవ్ చేసి ఒక అమ్మాయిని ఢీ కొడితే ఆ అమ్మాయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలి చనిపోయింది. దాని గురించి ఎఫ్ఐఆర్ కట్టారు. అందులో ఈరోజు కల్వకుంట్ల కవిత గారు ఆ ఎఫ్ఐఆర్ చూపించి ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. అంటే ఒక పేద, మధ్య, బడుగు, బలహీన వర్గాల జీవితానికి ఉండే విలువ ఇంతనా అని చెప్పేసి నాకు చాలా బాధేసింది. అసలు అభ్యర్థి పేరు, అంటే ఎవడైతే చంపాడో ఆ వ్యక్తి పేరు, అతని ఫోన్ నెంబర్ తప్ప తండ్రి ఎవరు, అతని అడ్రస్ ఎక్కడ, డీటెయిల్స్ ఏంటి, ఏది లేదంటండి ఎఫ్ఐఆర్లో. మద్యం సేవించలేదు, అతివేగంతో డ్రైవ్ చేసాడా చేయలేదా అది కూడా పెద్ద క్లారిటీ లేదంట. అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఆ వ్యక్తిని పంపించేశాం. కనీసం తండ్రి పేరు కూడా లేదు. ఆ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఒక్కతే వాళ్ళ కుటుంబానికి జీవనాధారం. ఇనార్బిట్ మాల్లో కేవలం 18,000 రూపాయల జీతానికి ఆ అమ్మాయి పనిచేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒక బిజీగా ఉన్న సిటీ సెంటర్లో ఒక 30 కిలోమీటర్ల స్పీడ్తోనో 20 కిలోమీటర్ల స్పీడ్తోనో కారును డ్రైవ్ చేస్తుంటే ఎవరిని గుద్దినా కానీ అక్కడికక్కడే చనిపోయే ఆస్కారం ఉండదండి. అక్కడికక్కడే చనిపోయే ఆస్కారం ఉండదు. వేగంగా వెళ్ళి గుద్దుతేనే ఆ అమ్మాయి అక్కడ కింద పడి, నేను ఆ దృశ్యాలు చూశానండి, చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. రక్తం ఏర్లై పారింది అక్కడ. ఇంకొక అమ్మాయి పాపం అక్కడ ఒక క్లాత్ పట్టుకుని బ్లీడింగ్ ఆపడానికి ట్రై చేసింది. అమ్మాయి అప్పటికే అవుట్ ఆఫ్ కంట్రోల్. కానీ ఒక డబ్బున్న వ్యక్తి, ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రులకు క్లోజు, లేకపోతే పార్టీ పెద్దలకు క్లోజు అంటే వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేసినా తప్పించుకోవచ్చు. అదే మనం కక్ష కడితే కొడుకు యాక్సిడెంట్ చేసినా తండ్రిని 1 నెల రోజులు జైల్లో పెట్టచ్చు అని ఈ రాజకీయ నాయకులు చెప్పకనే చెప్తున్నారండి. సీదిరి అప్పలరాజు గురించి ప్రశ్నించిన పచ్చ మీడియా ఎందుకు నోరు తెరవట్లేదు? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదని నేను అడగనండి. ఎందుకంటే మా పార్టీ వాళ్ళు కాబట్టి మేము మాట్లాడమంటారు. కానీ బాధ్యత కలిగిన మీడియా ఎందుకు నోరు మూసుకొని ఉంది? అందరి గురించి ప్రస్తావించాలి కదండి మీడియా. ఎందుకు నోరు మూసుకొని ఉంది? మిగతా విషయాలు వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు తెలంగాణలో. కానీ కల్వకుంట్ల కవిత గారు ఈ విషయం పైన మాట్లాడినందుకు నిజంగా వారిని నేను అభినందిస్తున్నాను. ప్రజలకు మంచి చేయాలి, మరీ ముఖ్యంగా పేదవారి బతుక్కి ఒక విలువ ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడూ బలంగా కోరుకుంటాను. డబ్బుంది, పలుకుబడి ఉంది, ఆ అమ్మాయి చావుకు విలువ లేదు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎఫ్ఐఆర్ అంత ఖాళీగా ఉంది అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చెప్తుంటే నేను అవాక్కైనండి, ఆశ్చర్యపోయాను. అడ్రస్ లేదంట, వేరే ఏమీ డీటెయిల్స్ లేవంట. అక్కడ యాక్సిడెంట్ చేసిన ఆ వ్యక్తి పేరు అండ్ ఫోన్ నెంబర్, ఈ 2 తప్ప ఏం లేదంట. అసలు మద్యం సేవించలేదంట, అసలు ఏ తప్పు చేయలేదని చెప్పేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారంట. 105 BNS అప్లికబుల్ ఉన్న చోట 106 BNS పెట్టి నెగ్లిజెన్స్ అని పంపిస్తారు. నెగ్లిజెన్స్ కూడా అండి, 30 కిలోమీటర్స్ స్పీడ్ ఉన్న రోడ్లో, లేకపోతే అతి తక్కువ వేగంతో ప్రయాణం చేయవలసిన రోడ్లో 70 కిలోమీటర్ల స్పీడ్తో ఎందుకు వెళ్ళాలి? అంటే డబ్బు ఉంది, పలుకుబడి ఉంది,
ఖరీదైన కారు ఉంది అంటే ఇంకా మనుషుల ప్రాణాలతో సంబంధం లేదా? సమాజం రెండుగా విడిపోయిందండి. ఎలా విడిపోయింది అంటే డబ్బున్నోడి సమాజం, పేదవాడి సమాజం. పేదవాడి సమాజంలో అన్నీ సమస్యలే, డబ్బున్నోడి సమాజంలో డబ్బు ఉంటే అన్నీ చెల్లుబాటు అవుతాయి. రాజమండ్రిలో గుద్దాడు, ఎవరి కారు అది 4-5 రోజులు బయటికి రాలేదు. అదే మనం కక్ష తీర్చుకోవాలి, సీదిరి అప్పలరాజు కొడుకు యాక్షన్ చేస్తే సీదిరి అప్పలరాజు చేస్తాడని చెప్పేసి 4 రోజులు జైల్లో పెడతాం. ఇంత తారతమ్యం ఉంటే సమాజంలో ఎట్లా బతుకుతారండి మనుషులు ఎవరైనా కానీ? పాపం ఒక్కసారి ఆలోచిస్తే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తే అండి, ఆ రోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఏం ఊహించిండదు, నేను ఈరోజు చనిపోబోతున్నాను అని. రోడ్డు క్రాస్ చేస్తుంటే అంత రెక్లెస్గా, అంత ఇదిగా, సరే యాక్సిడెంట్ అనేది జరుగుతాయి. అవి ఒక్కోసారి తప్పు లేకపోయినా కానీ దురదృష్టవశాత్తు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ 70-80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళకూడదు అన్నది బేసిక్ కామన్ సెన్స్ అండి. అది కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా ఆలోచించండి. నా దగ్గర ఖరీదైన కారు ఉంది అని ఆ సౌండ్ వచ్చేలాగా, లేకపోతే 10 మందిని అంటే వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసేలాగా నేను విన్యాసాలు చేస్తాను అంటే ప్రాణాలు పోతాయి. పాపం మన మినిస్టర్ నారాయణ గారి అబ్బాయి, నాకు తెలిసి మర్సిడీస్ బెంజ్ కార్ అనుకుంటాను, 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి ఫ్లైఓవర్ పిల్లర్ని గుద్దితే అతని ఫ్రెండు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ప్రాణాలు చాలా విలువైనవి. కొడుకులకు ఖరీదైన కార్లు ఇచ్చి ఊర్ల మీదకి వదిలేస్తే మా దగ్గర డబ్బు ఉంది కదా అంటే ఇటువంటి అనర్థాలే జరుగుతాయి. కానీ నేను ప్రజల్ని ఒక్కటే ఆలోచించమని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ ప్లేస్లో, ఆ చనిపోయిన అమ్మాయి ప్లేస్లో మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా ఏంటి పరిస్థితి? కనీసం ఆ చనిపోయిన ఆ చావుకైనా న్యాయం జరగాలి కదండి. అంటే ఆ పిల్లగాడు ఏం తప్పు చేయలేదని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తే ఎలా జరిపింది ఆ అమ్మాయి 70 కిలోమీటర్ల స్పీడ్తో ఆగి ఉన్న కార్ను వచ్చేసి ఆ అమ్మాయి గుద్దుకుని ఆ అమ్మాయి చనిపోయిందా? డబ్బు, ఇండియాలో పలుకుబడి డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది ఇటువంటి వాటికే, అంటే ఇంకా ఇంతకంటే మంచి ఉదాహరణ మనం చూపించలేమండి. అండ్ నేను విన్నది, అది ఎంత మటుకు నిజమో నాకు కరెక్ట్గా తెలియదు, అర్నబ్ గోస్వామి గారు ఈ విషయంపై వారు ఒకరోజు మాట్లాడి, నేను అది కూడా వీడియో చేశాను. నెక్స్ట్ రోజు అర్నబ్ గోస్వామి నోరు మూయించడానికి మహాన్యూస్ వంశీ ద్వారా రాయబారం వెళ్ళింది. అక్కడ ఏదో జరిగింది, తర్వాత అర్నబ్ గోస్వామి సైలెంట్ అయ్యాడని చెప్పేసి నాకు ఎవరో పెద్దవాళ్ళు చెప్తూనే విన్నా. ఇంకా దీంట్లో నిజమెంత అబద్ధం ఎంత అని మనం చెప్పలేం. కానీ అర్నబ్ గోస్వామికి మహాన్యూస్ వంశీకి వాళ్ళు ఏదో న్యూస్ షేర్ చేసుకోవడమో ఏదో కొలాబరేషన్ ఏదో ఉందంట. సో అర్నబ్ గోస్వామి నోరు మూయించడానికి మహాన్యూస్ వంశీ దూతగా వెళ్ళాడన్నది నేను విన్న వార్త. మళ్ళీ చెప్తున్నాను కదండి, పలుకుబడి డబ్బు ఉంటే ఏదైనా చెల్లుబాటు అవుతుంది, ప్రాణాలు తిరిగి రావు, పేదవాడి ప్రాణానికి విలువ ఉండదు.